చాపుతూ ఉన్నాడు. ఎంత ప్రేమ చూడండి. ఎందువల్లంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకోసమంటే నీ పాపాల కోసము యేసు శిలువలో మృతి పొందాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన తిరిగి లేచాడు. పాప పరిహారము నిమిత్తము దేవుడు సొంత కుమారుని పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించబడింది, మన పాపానికి పరిహారము చేయబడింది. కనుక మనం ఈ సత్యాన్ని గ్రహించాలి, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పది చూడండి. నువ్వు ఆయన వెదకలేదు, కానీ ఆయన నీకు దొరుకుతున్నాడు. నువ్వు దేవుణ్ణి విచారించలేదు, కానీ ప్రత్యక్షమవుతున్నాడు. నువ్వు ఆయన మాటలు అవిధేయత